పాలకూర బంగాళదుంప కర్రీ కంపల్సరీ తిని తీరాల్సిన రెసిపీ అండి ఇది. అంత బాగుంటుంది టేస్ట్ అయితే, చపాతీలోకి రైస్లోకి కూడా. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ముందుగా పాలకూరని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇది పాలకూరని మనం 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. వాటర్లోని వాష్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే సరిపోతుంది. తీసేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి, పేస్ట్ లాగా మెత్తని పేస్ట్లో పెట్టేసుకోవాలండి. ఇది తర్వాత కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఒక బిర్యానీ ఆకు, 2 పచ్చిమిర్చి ముక్కలు చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి సరిపోతుంది. ఒక ఆనియన్ కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిపోయి దీంట్లోని ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి. ఇది వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇందులోనే జీలకర్ర పొడి వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. దీంట్లో ఎలాంటి గరం మసాలాలు వేయవసరం లేదండి, ఇవి సరిపోతాయి. ఇది ఒకసారి వేయించేసుకుని మనం మిక్సీ పెట్టుకున్న పాలకూరని వేసుకుందాం. దీంట్లో వాటర్ కూడా వేసుకోవాలండి. ఇది సరిపోతే ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం వాటర్ వేస్తాను. ఇదైతే తక్కువ ఉంది, కొంచెం ఉడకాలి కదా. వాటర్ వేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. మూత పెట్టేసి, ఈ కర్రీ చాలా త్వరగా ఉడికిపోతుందండి. ఇది 5 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుదాం. దీంట్లోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి. ఇది ఉడకబెట్టేసుకోవాలండి, పచ్చి వేయకూడదు. ఉడకబెట్టేసి కట్ చేసి ముక్కలు వేసాను. ఇది వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ ఉడికించాలి. ఎందుకంటే బంగాళదుంపలు ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి 3 మినిట్స్ అయితే సరిపోతుందో. మూత పెట్టేద్దాం. ఇప్పుడైతే 3 మినిట్స్ అయింది. అప్పుడైతే కర్రీ అయితే దగ్గరికి వచ్చింది కదండి. ఇది చిక్కబడింది, పూర్తిగానే ఉడికిపోయినట్టు. ఇంకో 2-3 మినిట్స్ అయితే మన కర్రీ రెడీ అయిపోద్ది. ఈ కర్రీ ఎక్కువ టేస్ట్ రావాలంటే కంపల్సరీ 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వల్ల ఈ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత అయితే నేనైతే 2 స్పూన్స్ వేసాను. మనకి కర్రీ రెడీ అయిపోద్ది. ఒకసారి ఇలా కలిపేసుకుని 1 మినిట్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇది చూసారు కదా, మన కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది కంపల్సరీ ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.